తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు దాటింది. ఇది ప్రజాప్రభుత్వం, మాదే అసలైన ప్రజా పాలన అని సీఎం రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అయితే ఇది అబద్ధాల ప్రభుత్వం, హామీలతో ప్రజలను వంచిన ప్రభుత్వం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ నిజంగా ప్రజారంజక పాలన ఇస్తుందా, లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు హామీలతో మోసం చేస్తుందా? మరికొద్ది రోజుల్లో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలలో ఏ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం. సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్, హైదరాబాద్ నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ తో ఈ రోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. పొలిటికల్ సినారియో మీద చాలా డిస్కస్ చేయాలి మీతో. దానికన్నా ముందు మీ నుంచే క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. 5 times కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా, 1 time కంటెస్టెడ్ యాజ్ అన్ ఎంపీ. బట్ విక్టరీని మీరు తీసుకోలేకపోయారు. పోస్ట్ మార్టం చేసుకున్నారా? 100%. ఏం జరిగింది? ఒక చోట్లో దానికోసమే నేను వచ్చిన రాజకీయంలో. లేకుంటే వేరే కాన్స్టిట్యుయెన్సీ నుంచి కంటెస్ట్ చేసేది, గెలిచేది. ఫస్ట్ డే నుంచి నాది ఒకటే స్లోగన్, చచ్చిపోయేదాకా ఒకటే స్లోగన్ ఉంటుంది, విక్టరీ నాట్ ఇంపార్టెంట్, హిస్టరీ. నేను పడిన కష్టాలు వేరే వాళ్ళు పడవద్దు. మీ కొడుకు లేకుంటే మీ కూతురు పాలిటిక్స్లో వస్తే ఈ లంగా దొంగ ఓట్లు వాళ్ళ దగ్గర ఉండవద్దు. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ఉండాలి. బోకస్ ఓట్లు ఉండవద్దు, డూప్లికేట్ ఓట్లు ఉండవద్దు. ఇదే నా ఫైట్. అండ్ ఈ ఫైట్ నాకు తెలుసు, ఇది ఈజీ కాదు. ఒక మొత్తం జీవితం అంకితం చేస్తేనే ఈ విప్లవం వస్తుంది, ఈ మార్పు వస్తుంది. దానికోసం 2009 నెక్స్ట్ డే వచ్చేసిన, 14 నెక్స్ట్ డే, 18 నెక్స్ట్ డే, 19 నెక్స్ట్ డే, 23 నెక్స్ట్ డే. నా పని ఒక యోద్ధాలాగా. దట్స్ ఆల్. రాజకీయం చిన్న వర్డ్ నాకు, మార్పు పెద్దది. పొలిటీషియన్, లీడర్లో తేడా. ఐఎమ్ అ లీడర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ లీడర్షిప్. విక్టరీ పక్క పెట్టు, హిస్టరీ చేసిన తర్వాతనే సస్తా. కానీ మీకు మీరు లీడర్ అని చెప్పుకుంటే సరిపోదు ఫిరోజ్ ఖాన్. లేకుంటే మీరు వస్తారు నా దగ్గర. ఎస్, ఖచ్చితంగా. నేను టైం లేదు అంటే కూడా విజయ్ సాధు అన్న ½ an hour కావాలి అని మీరు అడగరు కదా. 100% లీడర్. దానికి లీడర్ అయితేనే సరిపోనక్కర్లేదు. కాస్త నిజం మాట్లాడితే చాలు, కాస్త రివల్యూషనిస్టిక్ గా మాట్లాడితే చాలు. సో అదే లీడర్షిప్ క్వాలిటీస్. డిప్లొమాట్ ఉండను, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, ఆనెస్టీ మాట్లాడుతుంటా. ఈ లంగా పాలిటిక్స్లో ఉన్న తర్వాత కూడా సత్యమేవే జయతే చెప్తా అని మీరు నాకు ఆదరిస్తున్నారు. అదే లీడర్షిప్, అదే లీడర్ నా మైండ్లో ఉన్నారు. అదే లీడర్ నేను ఫుల్ఫిల్ చేయాలి అని, అది నా ధర్మం, అది నా క్యారెక్టర్, అది నా కమిట్మెంట్. మీకు మీరుగా లీడర్గా చెప్పుకున్నప్పటికీ ఈ పార్లమెంటరీ పాలిటిక్స్లో ఎమ్మెల్యే అయితేనే, ఎమ్మెల్సీ అయితేనే, లేకపోతే డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలిస్తేనే మాత్రమే లీడర్. బట్ 6 times యూ డిఫీట్. మీరు గెలవలేకపోయారు. చెప్తున్నా, ఓడిపోయిన నుంచి ఇప్పుడు దాకా ఇది నాకు బాధ కూడా అండ్ ఇంకా తృప్తి కూడా. ఒక్కరు కూడా చెప్పలేదు ఫిరోజ్ ఖాన్ నువ్వు ఓడిపోయినావా. అందరు చెప్పినావా నువ్వు గెలిచినావా, మా మనసు గెలిచినావా, మా హార్ట్లో ఉన్నావా. ఈ పరిస్థితిలో, ఈ దొంగ ఓట్లతో అసదుద్దీన్ వచ్చి నాంపల్లిలో కూర్చున్నాడు. 40 days ముందు ఇల్లు తీసుకున్నాడు పక్కనే. అక్కడ షాహీ దస్తఖాన్ అని ఉన్నది, అక్కడ ఆఫీస్ పెట్టుకున్నాడు, ఇల్లు తీసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ అసదుద్దీన్ డిసైడ్ చేసినారు, బీఆర్ఎస్ క్యాండిడేట్ అసదుద్దీన్ డిసైడ్ చేసినారు. పాత ఉన్న జాఫర్ హుసేన్కి తీసేసి కొత్త మాజిద్ హుసేన్కి తెచ్చినాడు. 4 నా మీద ఫైట్ చేసినారు. గవర్నమెంట్ మషనరీకి యూజ్ చేసినారు, బోకస్ ఓట్లకు యూజ్ చేసినారు. 35 కోట్లు కంటే ఎక్కువ నా మీద ఖర్చు చేసినారు. నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చూసినారు. అన్నీ చేసిన తర్వాత 2000 ఓట్లతో ఓడిపోయినా. నేను ఓడిపోయినా 100%. కానీ ప్రజల మనసులో నేను గెలిచిన. ఒక్కడు కూడా, మీ కెమెరా పట్టుకొని పోదాం ఇప్పుడు, ఒక్కడు కూడా ఫిరోజ్ ఖాన్ నువ్వు ఓడిపోయినా అని చెప్తే మీరు ఏం చెప్తే అది చేస్తా. అది నాకు బాధ కూడా. ఐ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ, ఐ నీడ్ ఎ స్ట్రైట్ అండ్ హానెస్ట్ ఆన్సర్ టు. 5 సార్లు కంటెస్ట్ చేసినా ఓడిపోయారు, ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేసినా కూడా ఓడిపోయారు. ఓటమి నాకు కొత్త కాదంటున్నారు, గెలుపు నాకు అవసరం లేదంటున్నారు. ఓకే, లెట్ ఇట్ బి ఆన్ దిస్ వర్డ్. 5 సార్లు పోటీ చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో ఓటర్లు, ప్రజలు ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ లో ప్రజలకి ఏం కావాలని తెలుసుకోవటంలో మీరు ఫెయిల్ అవుతున్నారు? ప్రజలు నాకు వద్దు అంటే యాహుద్పుర, చంద్రన్గుట్ట, బహదూర్పుర,
చార్మినార్, మలక్పేట్, కార్వాన్లో ఎట్లాంటి రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తే కూడా డిపాజిట్ రాదు. నేను 5,000, 6,000, 2,000తో ఓడిపోయాను. సెకండ్ వచ్చిన దగ్గర ఉన్నా. సో ఎప్పుడు ప్రజలు హిందూ కానీ, ముస్లిం కానీ, దళిత్ కానీ, క్రిస్టియన్ కానీ అందరు ఫిరోజ్ ఖాన్కి ఓట్లు వేస్తారు. నిజం ఓట్లు ఫిరోజ్ ఖాన్కి పడినాయి, దొంగ లంగా ఓట్లు వాళ్ళకు పడినాయి. 3,20,000 ఓట్లలో 1,00,000 బోకస్ ఓట్లు ప్రూఫ్లు ఇచ్చిన నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, సిఓ తెలంగాణకి ప్రూఫ్లు ఇచ్చిన. హైకోర్టు కూడా పిటిషన్ వేశారు కదా. ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత విజయ్ గారు అది మ్యాండటరీ అయిపోతుంది, అది డిలీట్ చేయాలి. కానీ వాస్తవం ఇవాళ మీ ఛానల్ ముందు చెప్తా. మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు రొనాల్డ్ రాజ్ గారు మంచోడు, ఇంటెన్షన్ బాగున్నది, కరేజ్ ఉన్నది. మా సిఓ తెలంగాణ వికాస్ రాజ్ గారు ఆయన కూడా ఇంటెన్షన్ బాగున్నది, కరేజ్ ఉన్నది. వాళ్ళు డిలీషన్ మొదలుపెట్టినారు. ఎప్పుడు ఆ డిలీషన్ 40,000 దగ్గర వస్తేనే అసదుద్దీన్, కేటీ రామారావు, హరీష్ రావు, ముఖ్యమంత్రి, పిఎస్ అందరు ఫోన్ చేసి పని ఆపినారు. నేను వాళ్ళ దగ్గర పోయినా, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చెప్పినారు నాకు, మాతో ఇంత అవుతుంది, మేము చేసినాం, కానీ మేము వాళ్ళ కింద పని చేస్తాం, మేము ఎక్కువ చేయలేం, మేము ఎక్కువ కూడా మాట్లాడలేం అని వాళ్ళు నాతో కళ్ళతో కళ్ళు పెట్టలేరు, కింద ముఖం పెడుతున్నారు. కానీ వాళ్ళు చేసినారు. థ్యాంక్ యూ. ఎందుకంటే 2009, 2014, 2018 అప్పుడు దాకా 1 ఓట్ కూడా డిలీట్ కాలేదు. ఈ 223లో 40,000 డిలీట్ అయింది అంటే విప్లవం స్టార్ట్ అయింది. వాళ్ళకు కూడా అర్థమైంది, ఎస్ ఫిరోజ్ ఖాన్ బలికా బకరా అవుతున్నాడు, వీడు ఒక యంగ్స్టర్, కాస్ట్ లేదు, రీజన్ లేదు, కులం లేదు, మతం లేదు, వీడు వచ్చి ఈ లంగా పార్టీ మీద ఫైట్ చేస్తున్నాడు, దొంగ ఓట్ల మీద ఫైట్ చేస్తున్నాడు. మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఇస్ ఎలక్ట్రల్ కరప్షన్. డెమోక్రసీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఓటు. అక్కడనే డూప్లికేట్ ఓట్, అక్కడనే డబల్ ఓట్, అక్కడనే త్రిబుల్ ఓట్, అక్కడనే ఎవరు సచ్చిన వాడికి ఓట్, ఎక్కడ ఇల్లు లేదు ఆ ఓట్, హిందూ ప్రాపర్టీలో ముస్లిం ఓట్. ఇన్ని దొంగ బుర్ఖా వేసుకొని వస్తారు, నోస్ పీస్ పెట్టుకుంటారు, ఆఫియా సఫియా ఓటేస్తుంది, ఎవరు అడగలేరు. సిస్టంలో లకునా ఉన్నది, సిస్టంలో లోపాలు ఉన్నాయి. నేను ఒక ఫిరోజ్ ఖాన్, భగత్ సింగ్ ఎట్లా ప్రూవ్ కావాలి? దొంగ ఓట్ల తీస్తేనే ఈ ఓల్డ్ సిటీ హైదరాబాద్ బాగుపడుతుంది. నాకు అసదుద్దీన్ మీద ఏం పర్సన్ లేదు, అక్బరుద్దీన్ మీద ఏం పర్సన్ లేదు, కానీ 25 lakh మంది జీవితంతో వీళ్ళు ఆడుతున్నారు. వాళ్ళకు ఏం హక్కు కావాలి ఇస్తలేరు. మొత్తం తెలంగాణ డెవలప్ అవుతుంది, మొత్తం ఇండియా డెవలప్ అవుతుంది, హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఎందుకు డెవలప్ అయితే లేదు? దానికోసం నా పోరాటం. బై ఇన్సిస్టింగ్ మై ఫింగర్ ఆన్ యువర్ స్టేట్మెంట్ ఫిరోజ్ ఖాన్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము అధికారులు సిద్ధంగా ఉన్నారు, ఓట్లు డిలీట్ చేయడానికి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. చివరిలో కేటీఆర్, కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి రికమెండేషన్ ప్రెజర్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది అనేటువంటిది మీ స్టేట్మెంట్. 100%. దీన్ని ఎలాబరేట్ చేసుకుంటే అధికారంలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఎంఐఎం బ్లాక్ మెయిలింగ్ కి లొంగిపోవాల్సిందేనా, లేకపోతే పవర్ లో ఎవరున్నా కూడా వాళ్ళని ఎంఐఎం నేతలు బెదిరిస్తారా? 100% యువర్ క్వశ్చన్ ఇస్ రైట్. ఎంఐఎం ప్రతి ఒక్క గవర్నమెంట్ దగ్గర వచ్చి వాళ్ళ కాలు కుక్కల్లాగా నాకుతారు. లొంగిపోతారా? ఆ కుక్కల్లాగా నాకితే వాళ్ళకి మాట వింటారా? 100% వింటారు. ఇది ప్రాబ్లం నాది. దట్స్ ఆల్. ఏంటి ఎంఐఎం కి బ్లాక్ మెయిల్ చేయడంతో, లేకపోతే బానిసగా ఉండి జీ హుజూర్ గులామీ చేయడంతో ఎంఐఎం కి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఎంఐఎం ఎప్పుడు ముస్లింకి మేము ఛాంపియన్ అని చెప్పే క్యాండిడేట్. మొత్తం సిటీ మాది, మొత్తం తెలంగాణలో ముస్లిం ఓట్స్ మాది అని చెప్పే వాళ్ళకు ఒక ఉన్నది మైండ్ సెట్. అదే మోటివేట్ చేస్తారు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దగ్గర వచ్చి ఆ మొత్తం ముస్లిం ఓట్లకు మోటివేట్ చేసుకొని వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు. జంగల్ రాజు ఉండాలి. బీహార్లో ఎట్లా ఎలక్షన్ అవుతుంది, ఓల్డ్ సిటీలో అదే ఎలక్షన్ అవుతుంది. ఎవరైనా కానీ నేను సింపుల్ అడుగుతున్నా, ఈ బీజేపీ ఎక్కడ ఉంటే వాళ్ళు, ఎవరు ప్రధానమంత్రి ఉంటే అక్కడ ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అంటే అక్కడనే ఉంటారు. సింపుల్. ఎక్కడైనా మీరు చూడండి, ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ బీజేపీకి వాడు బి టీం అసదుద్దీన్, రాజాసింగ్ కంటెస్ట్ చేయాలి. రాజాసింగ్ ఎందుకు కంటెస్ట్ చేయడు? హైదరాబాద్. ఓకే, గోషామహల్లో రాజాసింగ్ కి టికెట్ వస్తే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టదు. ఎందుకు? లాస్ట్ టైం కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఇది ఓపెన్ సీక్రెట్. బీజేపీకి బి టీం అసదుద్దీన్ 100 సార్లు చెప్పినా
ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ఛానల్కి, బీజేపీకి బి టీం కాకపోతే అసదుద్దీన్ ఫ్రైడే రంజాన్ వస్తుంది ఉన్నది, ఇప్పుడు లాస్ట్ ఫ్రైడే ఉన్నది, మక్కా మస్జిద్లో వెళ్ళిపోదాం. మీ ఫాదర్కి సలావుద్దీన్ ఓవైసీకి అమానుల్లా ఖాన్ బాబ్రీ మస్జిద్ డెమాలిషన్లో నీ చేతి ఉన్నది అంటే వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ మక్కా మస్జిద్లో వచ్చి ఖురాన్ లేపి ప్రామిస్ చేస్తున్నారు, నా చేతి లేదు, నేను అసదుద్దీన్కి అలా ఛాలెంజ్ చేస్తున్నా. ది మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. బాబ్రీ మసీద్ డెమాలిషన్ ని ఇప్పటి వరకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ యొక్క పాత్ర బాబ్రీ మసీద్ డెమాలిషన్ లో ఉన్నది అని అమానుల్లా ఖాన్ ఎంబిటి సుప్రీమో అప్పుడు మొత్తం పబ్లిక్ లో చెప్తే నా చేతి లేదు అంటే అమానుల్లా ఖాన్ నాకు చెప్పినారు, నువ్వు ఖురాన్ తీసుకొని మక్కా మస్జిద్ లో చేయి పెడితే నేను బిలీవ్ చేస్తా అంటే సలావుద్దీన్ ఓవైసీ వచ్చి మక్కా మస్జిద్ లో ఖురాన్ మీద చేయి పెట్టి నా చేతి లేదు దీనిలో అని చెప్పినారు. సేమ్ ఛాలెంజ్ అలా ఫిరోజ్ ఖాన్ పెడుతున్నాడు అసదుద్దీన్ కి, నువ్వు బీజేపీ బి టీం కాకపోతే బోకస్ ఓటు లేకపోతే ఫ్రైడే నువ్వు ఖురాన్ లో చేయి పెట్టు, నీ కాల్ మొక్తా అసదుద్దీన్ నేను వచ్చి. తెలంగాణలో చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి ఫిరోజ్కర్ గారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటారు, అది మీ పార్టీయే చెప్పింది, కాంగ్రెస్ బాగా చెప్తుంది. లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పి ఇంకొకళ్ళు అంటారు, మీరు ఎంఐఎం బీజేపీ ఒకటంటారు. ఇంతకీ ఎవరితో ఉన్నారు, ఎవరితో లేరు? బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం వన్, కాంగ్రెస్ కి ఇప్పుడు ఎవరు లేరు, కాంగ్రెస్ బీజేపీ లేరు, మర్చిపోండి. ఇలా కాంగ్రెస్ ఎంఐఎంతో దోస్తీ పెట్టుకుంటుంది, అది అవుతుంది, కానీ బీజేపీతో కాదు. ఒక పాము ముంగుస్ది దోస్తీ కాదు, నెక్స్ట్ ఇంపాసిబుల్. ఈక్వేషన్ బట్టి దోస్తీ చేంజ్ అవుతుంది. నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్, కానీ కాంగ్రెస్ కి పర్మనెంట్ ఎనిమీ బీజేపీ బీజేపీ బీజేపీ. ఆ చందమామ కింద వచ్చేస్తానంటే నమ్ము, కానీ కాంగ్రెస్ ది దోస్తీ బీజేపీతో కాదు తమ్ముడు. కాంగ్రెస్ అనటం కన్నా కూడా తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాంగ్రెస్ అంటారు. అంటే ముస్లింల ఓట్లు, ముస్లింల మద్దతు ఎంఐఎం కన్నా కూడా కాంగ్రెస్ కి ఎక్కువగా ఉన్నట్ల, లేకపోతే ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ గా ప్రచారం చేసుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ సెక్యులర్, ఎవరికి పర్టికులర్ గా చూడరు. అపీస్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ మేము చేయం, ముస్లిమ్స్ కానీ దళిత్ కానీ అట్లా చూడం, అందరికి ఈక్వల్ చూసి కాంగ్రెస్. అండ్ నంబర్ 1 పాయింట్ మీరు అడిగింది క్వశ్చన్ కి, ముస్లిమ్స్ మొత్తం ఓట్లు వేస్తున్నారు కాబట్టి తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చింది. ఉట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ముస్లిమ్స్ బీఆర్ఎస్ కి ఓటేస్తున్నారు. ఇలా మీ ఛానల్లో చెప్తున్నా, బీఆర్ఎస్ కి గ్రేటర్ హైదరాబాద్ లో క్రిస్టియన్స్ కూడా బీఆర్ఎస్ కి ఓటేస్తున్నారు. దానికోసం 24 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఒక్క సీట్ కూడా గెలవలేదు. మీరు అన్నట్లు కాంగ్రెస్ నిజంగా సెక్యులర్ అయితే క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ కాంగ్రెస్ కి పట్టం కట్టాలి. బట్ జిహెచ్ఎంసీ పరిధిలో మీరు చెప్పినట్లుగానే బీఆర్ఎస్ కి ఎంఐఎం కి మాత్రమే, ఒక బీజేపీకి మాత్రమే కొంచెం ఉంది. వై నాట్ కాంగ్రెస్? ఎందుకు కాంగ్రెస్ ఖాతా ఓపెన్? ఎందుకంటే మీరు ఖాతా ఓపెన్ చేయలేదు అంటే కాంగ్రెస్ సెక్యులర్ కానట్లా? నో, కాంగ్రెస్ ఇస్ సెక్యులర్, నో డౌట్. ఇక్కడ ఎందుకు ఖాతా ఓపెన్ చేయలేదు అంటే, ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్ ఏం అనుకున్నారంటే కేసీఆర్ మంచి పరిపాలన చేస్తున్నాడు, కమ్యూనల్ వైలెన్స్ లేదు, లా అండ్ ఆర్డర్ బాగున్నది, అంతా ఓకే, వద్దు మనకు ఆల్టర్నేట్కి మనం పోవద్దు అని వాళ్ళకు ఆలోచన. అండ్ కాంగ్రెస్ మళ్ళీ పవర్లో వస్తుంది అని వాళ్ళకు అంత నమ్మకం లేదు గ్రేటర్ హైదరాబాద్లో. దానికోసం నేను ఒక్కటే 2000తో ఓడిపోయినా, వేరే వాళ్ళు 20, 30, 40, 50, 60, 70 వేల ఓట్లతో ఓడిపోయినారు. సో సింపుల్ లాజిక్, ముస్లిమ్స్ ఓట్ వేసినారు కాబట్టే 64 వచ్చినారు. 40 కాన్స్టిట్యుయెన్సీస్ డామినేటెడ్ బై ముస్లిం, దానిలో మనం లెక్క వేస్తే 25 కాన్స్టిట్యుయెన్సీస్ మనం గెలిచినాం. సో ముస్లిమ్స్ ఆర్ ఆల్వేస్ విత్ కాంగ్రెస్. అండ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో టోటల్ ఇవాళ రోజుకి టుడే ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే 60% ముస్లిమ్స్ కాంగ్రెస్తో ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అవుతుంది 95% ముస్లిమ్స్ కాంగ్రెస్తో ఉంటారు. లాస్ట్ టైం మీరు జాఫర్ హుస్సేన్ చేతిలో ఓడిపోయినప్పుడు జాఫర్ హుస్సేన్కి వచ్చినటువంటి మెజారిటీ 9000 చేంజ్. అక్కడ అభ్యర్థిని మార్చింది ఎంఐఎం. మాజిద్ హుస్సేన్ మాజీ మేయర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. మాజిద్ హుస్సేన్ మీ మీద 2000 చిల్లర ఓట్లతోటి గెలిచాడు. అంటే మెజారిటీ తేడా వచ్చింది. మీరు చేసిన పోరాటం వల్ల బోగస్ ఓట్లు తీసేసినందువల్లే మెజారిటీ తగ్గిందా, మీరు ప్రజలకు దగ్గర అయ్యారా? 2 things. 1 lakhలో 40,000 తీసినాం, 60,000 అట్లనే ఉన్నాయి. ఓకే, 1 అడ్వాంటేజ్. నంబర్ 2, పబ్లిక్లో కంటిన్యూస్ పని చేస్తే పబ్లిక్కి అది వచ్చింది, అరే ఫిరోజ్ ఖాన్ మీద సింపతి, ఫిరోజ్ ఖాన్ రావాలి.
ఈయన ఓడిపోయిన తర్వాత మన గవర్నమెంట్ లేన తర్వాత కూడా రాత్రి పగలు పబ్లిక్లో ఉంటున్నాడు. ఈ వ్యక్తికి కులం లేదు, మతం లేదు. ఈ వ్యక్తి జీవితం మొత్తం మాకు అంకితం చేస్తున్నాడు. ఎప్పుడు ఏదైనా కానీ మంచి చెడు ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. పెళ్లి కానీ, గణేష్ చతుర్థి కానీ, మాతారాణి కానీ, దర్గా కానీ, సాగు కానీ, ఎక్కడ చూస్తే మా ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. 24/7 ఆఫీస్ ఖుల్లా ఉంటుంది. 24/7 4 పిఏలకు పెట్టుకున్నారు. ఫిరోజ్ ఖాన్ మాకు దొరకకపోతే కూడా ఫోన్లో దొరుకుతారు. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఎక్కడ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, ఏదైనా కానీ ఫిరోజ్ ఖాన్ మాకు మద్దతు ఇస్తాడు. ఇట్లాంటి ఒక నాయకుడు మాకు కావాలి అని పబ్లిక్లో వచ్చింది. కాబట్టి దానికోసం 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఈ ఆఫీస్ ఓపెన్ చేయాలి అంటే ఎంత కష్టం. నా జీవితంలో మీరు పోతే ఎట్లా ఉన్నది అంటే లైఫ్ విజయ్ గారు, వాస్తవం పోతే రాత్రి పగలు మీరు పని చేసిన తర్వాత, పబ్లిక్లో ఉన్న తర్వాత, కష్టపడిన తర్వాత, డబ్బులు సంపాదించుకొని ఆ పబ్లిక్లో పెట్టిన తర్వాత, ఏం లంగా పనులు చేయకుండా, ఏం ల్యాండ్ గ్రాబింగ్లు, ఏం డూప్లికేట్ పనులు చేయకుండా కష్టపడిన డబ్బులు బిజినెస్లో దుబాయ్లో సంపాదించుకున్న, ఇక్కడ ల్యాండ్లో సంపాదించుకున్న డబ్బులు తెచ్చి పెట్టిన తర్వాత నువ్వు ఓడిపోతే ఎట్లయితుంది అంటే మీ ఒక బాబుకి గ్రేవ్యార్డ్లో పెట్టి వస్తే ఎట్లా బాధ ఉంటుంది, అట్లాంటి బాధ ఉంటుంది. 2009 సేమ్ బాధ అయింది నాకు. మళ్ళీ 5 years పని చేసిన సేమ్ బాధ, మళ్ళీ 18 సేమ్ బాధ, మళ్ళీ 23 సేమ్ బాధ. రియాలిటీ చూస్తే విజయ్ గారు 4 sonsకి గ్రేవ్యార్డ్లో పెట్టిన, వాస్తవంలో రియల్ ఒక డాటర్ తానియాకి పెట్టి వచ్చిన, 5 పిల్లలకి గ్రేవ్యార్డ్లో పెట్టి వచ్చిన. అంత దుఃఖం ఉన్నది నాకు. కానీ విప్లవం రావాలి. ఒక ఎల్ఓసిలో సోల్జర్ ఎట్లా ఉంటాడు అట్లనే ఫైట్ చేయాలి. ఆ సోల్జర్కి కూడా మదర్ ఉంటుంది, వైఫ్ ఉంటుంది, పాప ఉంటుంది, ఫాదర్ ఉంటాడు, ఇల్లు ఉంటుంది. కానీ దేశం ఇంపార్టెంట్. అట్లనే నాకు నా మక్సద్ ఇంపార్టెంట్. దేనికోసం నాకు దేవుడు పుట్టిన ఆ పని చేసి పోవాలి, హిస్టరీలో పేరు తీసుకురావాలి. నో ప్రాబ్లం. ఆ దేవుడు అప్పుడు నేను 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత, ఆ ఓడిపోయిన రోజు పైకి పోయి ఇక్కడ స్కైకి చూసుకొని, ఏం దేవుడు ఇంత గట్టిగా పని చేసి, ఇంత చిత్తశుద్ధితో పని చేసి, ఇంత మంచి ఇంటెన్షన్ పెట్టుకొని నువ్వు మళ్ళీ నాకు 2000తో ఓడిగొట్టుకున్నావా అంటే ఒక 5 minutes తర్వాత నాకు ఏం అర్థమైంది, నెల్సన్ మండేలాకి 26 to 27 years ఆ చిన్న జైల్లో పెట్టినారు. వాళ్ళ నెల్సన్ మండేలా మీద యూరిన్ చేసేది, కానీ నెల్సన్ మండేలా బయట వచ్చిన తర్వాత వాళ్ళకే ఫ్రీడమ్ ఇప్పించింది. సో ఆల్ గ్రేట్ హీరోస్ హ్యావ్ గ్రేట్ స్టోరీస్. నీకు కూడా గ్రేట్ చేయాలి అని గ్రేట్ స్టోరీ నడుస్తుంది. గుడ్ సాక్రిఫైస్ చేస్తే గ్రేట్ అవుతావా, దానికోసం గుడ్ సాక్రిఫైస్ అయింది, నీ పోరాటం కంటిన్యూ చేయని ఒక విస్పర్, ఒక నమ్మకం వచ్చింది. దానికోసం మళ్ళీ వచ్చేసిన ప్రజలు. ఐఎమ్ సారీ ఫర్ యువర్ గ్రేట్ లాస్ కి. ఐఎమ్ రియల్లీ సారీ. మీ ఫైటింగ్ స్పిరిట్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ ఫిరోజ్ భాయ్. కానీ మొన్నటి ఎన్నికల్లో మీరు గనక గెలిచి ఉంటే హోమ్ మినిస్టర్ అయ్యి ఉండేవారు అనేటువంటిది నాకు చాలా మంది చెప్పారు. నిజమేనా? 100%. ఎందుకంటే రేవంత్ అన్న దగ్గర పోయి నేను చెప్పిన, ఇక్కడ బోకస్ ప్లేస్లు ఉన్నాయి, నాకు నిజామాబాదీ, నాకు మహబూబ్ నగరి, నాకు జూబ్లీహిల్స్ 30,000-40,000తో గెలిచి వస్తా. బోకస్ ప్లేస్లో ఇవ్వకండి. మీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ బ్యాట్స్మెన్, వెరీ గుడ్ బ్యాట్స్మెన్, ఫ్రంట్ ఫుట్ బాల్ వేస్తే క్రిస్ గేల్ లాగా 6 కొట్టేస్తా, ఇంకా డివిలియర్స్ లాగా 6 కొట్టేస్తా, ఆఫ్ సైడ్ విరాట్ కోహ్లీ లాగా 6 కొట్టేస్తా. ఇట్లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తికి, మీకు నమ్మిన వ్యక్తి, ఎందుకంటే మీకు ఎప్పుడు ప్రజలు నెక్స్ట్ మీరు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అని చెప్తారు, కానీ నేను మీకు 2 years ముందు నేను ముఖ్యమంత్రి అన్నా, అందరితో దుష్మని తీసుకున్నా. ఎప్పుడు కూడా సీనియర్లు కలిస్తే నాకు ఒకటే చెప్పేది, ఏం ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి ఇది నాకుతున్నావా, వాడే నీకు పులి, వాడే నీకు ముఖ్యమంత్రి అని చెప్పి నాకు తిట్టేది, నాతో పరిశాని నాకు పెట్టేది. కానీ నేను ఒక్కటే మాట చెప్పేది, అన్నా మీరు అందరు పులిలు, కానీ మా పెద్ద పులి రేవంత్ రెడ్డి, మా పెద్ద పులి రేవంత్ అన్న. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా మంది రేవంత్ సీఎం, రేవంత్ మావాడి అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ సిన్స్ 2 years. 2 years నుంచి మీరు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. ఎంతగా అంటే మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెలివేసినా కూడా రేవంత్ ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడా రేవంత్ తోనే ఉన్నారు. ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు అసలు రేవంత్ సీఎం అవుతాడని చెప్పి? ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్ లీడర్ చూసిన, అందరిలో స్పార్క్ ఉన్నది, కానీ ఈ వ్యక్తిలో ఎక్కువ ఉన్నది. చాలామంది చెమటా డబ్బులు పెడతారు, కానీ ఈ మంచి దగ్గర నేను దగ్గర పోతే ఈయన చెమటా డబ్బులు ఇంకా ప్రాణం కూడా పెట్టేస్తాడు. ఈయనకు ఏం లెక్కలేదు, కేసీఆర్కి తీయాలి, సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి అని ఒక జిద్దు ఉన్నది. ఆ చిన్న జిద్ నా దగ్గర ఉన్నది.
ఆ సేమ్ జీన్స్ కాబట్టి, ఆ సేమ్ ఫీలింగ్ కాబట్టి నేను చూసిన అరే బా ఈడు రేవంత్ రెడ్డికి తీసుకుపోతేనే మన కాంగ్రెస్ వస్తుంది. మా క్యాడర్ 10 years నుంచి పరేషాన్ ఉన్నారు. కాంగ్రెస్ ఆన్ బాన్ షాన్ అంటే క్యాడరే, లీడర్లు వస్తారు పోతారు, కానీ ఆ క్యాడర్ బతికి ఉండాలి అంటే. ఎందుకంటే నాకు ఎంత సిగ్గు, ఎంత ఆ రోజు ఆ చూస్తే ఆ రాత్రి మొత్తం నేను పండుకోలేదు. శ్రవంతి మా మున్గోడ్లో మా దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ అమ్మాయి కాలు మొక్కింది. ఆ పరిస్థితికి బీఆర్ఎస్ మాకు ఇక్కడ తీసుకువచ్చేసింది, ఆ పరిస్థితికి బీజేపీ తీసుకువచ్చేసింది. మా కార్యకర్తల మీద 100,000 కేసులు పడుతున్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బ్లీక్ ఉన్నది, డార్క్ ఉన్నది. మొత్తం కాంగ్రెస్ ఇట్లా చూస్తే రేవంత్ రెడ్డి కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ, ఉత్తమన్న కానీ, కోమటిరెడ్డి కానీ, భట్టన్న కానీ అందరు బతుకు బస్ స్టాండ్ కనిపిస్తున్నది. ఎవరో లైట్ రావాలి, ఆ లైట్ రేవంత్ రెడ్డిలో కనిపించింది అని, ఎస్ నేను వీడికి ముఖ్యమంత్రి చెప్తా అని ఫస్ట్ ముఖ్యమంత్రి నేను చెప్పిన 200 స్పీచ్లో నేను చెప్పిన. ఇలా చెప్తున్నా మీ ఛానల్లో, ముఖ్యమంత్రి దగ్గర ఇంతమంది మినిస్టర్ ఉన్న హాఫ్ మందితో నేను పెట్టుకున్న కొట్లాట. ఏమరా నీకు పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి అన్న తర్వాత నేను అన్నా ఎస్ ఆయన పెద్ద పులి, ఆయన పెద్ద పులి ప్రూఫ్ చేసినాడు. ఆయన ప్రూఫ్ చేసి రైట్ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు. అని ఇలా మీ ఛానల్కి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి 15 years ఉంటాడు, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఎందరో రేవంత్ ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మీరు అన్డౌటెడ్లీ సపోర్ట్ చేశారు. ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి బూట్లు నాకుతున్నాడు అని చెప్పి ప్రచారం చేసినప్పటికీ కూడా మీరు ఆయనతోనే ఉన్నారు. ఇంత సపోర్ట్ చేశారు కదా, సే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేశాడా? నడి రోడ్డుకి మిమ్మల్ని ఇచ్చాడా? చల్, న్యాయం చేస్తాడని పూర్తి నమ్మకం, కంప్లీట్ చేస్తున్నా. సో క్రిస్ గేల్ లాగా ఉన్నా, నీ దగ్గర విరాట్ కోహ్లీ లాగా నేను ఉన్నా, డివిలియర్స్ లాగా ఉన్నా, నాకు ఈ సీట్ అన్న అన్న రేవంత్ అన్న ఏం చెప్పినాడంటే ఎంఐఎంది ఒక వికెట్ తీయాలి అని రాహుల్ గాంధీకి ఉన్నది, ఆ వికెట్ నువ్వే తీయవచ్చు, వేరే వాళ్ళు ఎవ్వరికి అంత శక్తి లేదు, అంత సామెత లేదు, నువ్వు గ్రౌండ్ లీడర్, నువ్వు తీస్తావా నాకు తెలుసు, నువ్వు తీస్తే నువ్వు నా క్యాబినెట్లో ఉంటావా. క్రికెట్ పరిభాషలో మాట్లాడుతున్నారు కాబట్టి అదే భాషలో అడుగుతాను. ఎంఐఎం ని అడ్డు పెట్టి మీరు ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మీ దగ్గర ఒక కవర్ డ్రైవ్ కొట్టారా, లేకపోతే మిమ్మల్ని బక్రా చేశారా? నో బక్రా సిచ్యువేషన్. ఇలా బీఆర్ఎస్కి ఫినిష్ చేయడానికి ఇది డ్రామా స్టార్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఫినిష్ కావాలి. బీఆర్ఎస్ ఒకవేళ ఫినిష్ కాకపోతే కేసీఆర్ మనసులో ఏమున్నది అంటే, కేటీఆర్ మనసులో లేదు. కేటీఆర్ ఏమంటున్నాడంటే 5 years ఈ గవర్నమెంట్ నడవని, వీళ్ళు 6 guarantees అమలు చేయదు, యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, పబ్లిక్ మనకు వేస్తుంది, అవుట్ రైట్గా 100 సీట్లతో మనం గెలుస్తామని కేటీఆర్ భావన. కేసీఆర్ ఏమున్నది అంటే, నా లాస్ట్ ఇన్నింగ్ నడుస్తుంది, నేను పగతో ఉన్న రేవంత్ రెడ్డికి ఎట్లయినా తీయాలి. ఎంపీ ఎలక్షన్ తర్వాత ప్లానింగ్ అవుతుంది, బీజేపీ బీఆర్ఎస్ కలుసుకొని కొనుక్కోవాలి అందరికీ అని డ్రామా వేరే స్టేట్లో చేసినారు. డెమోక్రసీ మొత్తం ఫినిష్ చేసినారు, మర్డర్ చేసినారు. ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు అన్నీ మీకు తెలుసు విజయసాధు గారు. సో ఇది డ్రామా అవుతుంది అని ఇంటెలిజెన్స్, ఎస్బీ, స్పెషల్ బ్రాంచ్ అన్ని రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఈ రిపోర్ట్లు కావాలి అంటే బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి. బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి అంటే వాళ్ళ వికెట్లు తీయాలి. వికెట్లు తీయాలి అంటే అసదుద్దీన్ స్టార్ట్ అయింది, నాగేందర్, రంజిత్ రెడ్డి, ఇట్లా బ్లా 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 బ్లా. ఇలా 64 ఉన్నాం. మీరు చూడండి, విత్ ఇన్ 4-5 months 100 అయిపోతాం. ఇది కాంగ్రెస్కి ఇంకా గట్టిగా చేయాలి, సౌత్ ఇండియాలో మేము గట్టిగా కావాలి అని ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇది చేస్తున్నాం. సో మిగతా పార్టీ నుంచి చూస్తున్నటువంటి లీడర్లు మొత్తం కాంగ్రెస్ డెవలప్ చేస్తుందని, కాంగ్రెస్ చాలా బలంగా ఉందని చూసి చేరట్లేదు. మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వాళ్ళు వీళ్ళు వార్నింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు భయపడి మిగతా బీఆర్ఎస్ కి ఫినిష్ చేయాలి. నేను చెప్తా, గాంధీ భవన్ లో మేము కూర్చున్నప్పుడు, ధర్నా చేసినప్పుడు, రాత్రి వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడు అన్ని మేము డిస్కషన్, రేవంత్ అన్నతో ఏం చేసేది అంటే, ఈ బీఆర్ఎస్ మొత్తం మనకు సర్వనాశం చేసింది, ఫినిష్ చేసింది, శ్రవంతికి కాలు మొక్కేలాగా చేసేస్తున్నారన్న, ఏ పరేషాని వస్తుంది, బై హుక్ ఆర్ క్రూక్ మన గవర్నమెంట్ రావాలి, ఈ బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, ఈ కేసీఆర్కి ఫినిష్ చేద్దాం, వీడు కాంగ్రెస్కి ఫినిష్ చేద్దాం అన్నాడు. సోనియా గాంధీతో మిలాయించుకొని తెలంగాణ అప్పుడు పార్లమెంట్లో 2 ఎంపీలు పెట్టుకొని సోనియా గాంధీ కాలు మొక్కి, సోనియా గాంధీ కాల్ ఇట్లా తీసినాడు. వీడు మొత్తం డ్రామా, వీడి డ్రామాకి ఫినిష్ చేద్దామన్నా, నువ్వు వచ్చిన తర్వాత అందరికీ మనం తీసుకుందామన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండవద్దు, టీఆర్ఎస్ ఉండవద్దు, మన ఫైట్ బీజేపీతో ఉంటే ఉండండి, మొత్తం నేషన్లో వీళ్ళతో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, కానీ లంగ దొంగ పార్టీకి, ఫ్యామిలీ పార్టీకి తీద్దామన్నా అని
అప్పుడు నేను అనుకున్నాం తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు చెప్పిన ఫార్ములాని అప్లై చేశాడు. అవసరం లేకపోయినప్పటికీ కూడా మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తనకు తెచ్చుకున్నాడు. అప్పుడు మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఇప్పుడు కేసీఆర్ కూడా అదే విధంగా బాధపడుతూ ఉండొచ్చు. ఉండాలి. కేసీఆర్ ని అప్పుడు ద్రోహి లేకపోతే నియంత అన్న మీరు ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా. బట్ టైం విల్ నాట్ స్టాప్ హియర్ ఫిరోజ్ ఖాన్ భాయ్. రేపు కూడా మళ్ళీ మీకు ఇదే పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి? అది తర్వాత సంగతి. స్పీక్ అబౌట్ టుడే, రైట్? పాస్ట్ ఇస్ హిస్టరీ, టుమారో ఇస్ మిస్టరీ, టుడే ఇస్ ప్రెసెంట్. యు స్పీక్ రిగార్డింగ్ ప్రెసెంట్. ఆయన చేసింది డైమండ్ కట్స్ డైమండ్స్, ఐరన్ విల్ కట్ ఐరన్, దొంగ విల్ కట్ దొంగ. ఒక్కటే తేడా మాలో వాళ్ళలో. వాళ్ళు మా ఎమ్మెల్యేస్కి కొన్నప్పుడు 50 లక్షల కోట్లు 100 కోట్లు ఇచ్చినారు. మేము డబ్బులు తీసుకోం, మేము డబ్బులు ఇవ్వం. వాళ్ళు రావాలి మా దగ్గర. అదే రేవంత్ రెడ్డి, అదే కాంగ్రెస్, అదే చూపించాలి మేము. అంతే. ఆ పగ ఉన్నది. నువ్వు ఏదైనా చెప్పు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. 100% చేస్తాం. అది మేము కష్టకాలంలో గాంధీ భవన్ లో అర్ధరాత్రి లైట్ పోయింది, తుఫాన్ వస్తుంది. ఆ కష్టకాలంలో జేబులో 100 రూపాయలు లేవు. ఆ రోజు మేము డిసైడ్ చేసినాం, మేము కేసీఆర్ కి ఫినిష్ చేస్తాం. రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు. దానికోసం ఐఎమ్ విత్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ని ఎలాగైనా తెలంగాణలో ఖతం చేసి మీ ఫైట్ బీజేపీతో పెట్టుకోవాలనుకుంటున్నారా, ఎంఐఎం తో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఏ ఎంఐఎం ఎవరు? ఆ లంగా పార్టీ, ఆ ఓల్డ్ సిటీ పార్టీ, ఆ 7 సీట్స్ పార్టీ. దానికి మీరు ఇంత పెద్దగా ఎందుకు? బీఆర్ఎస్ కి ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఒకటి ఉన్నది, నేను చిన్నప్పుడు మహాభారత్ చూసిన శిఖండికి తీసుకువస్తే ఆ పితామాకి కొట్టవచ్చు కదా. ఆ శిఖండి వీడు అసదుద్దీన్, ఆ శిఖండికి తీసుకువచ్చినాం. మా ధర్మయుద్ధం ఫినిష్ చేయాలి కేసీఆర్ కి. దానిలో మొత్తం ఇది ఎంపీ ఎలక్షన్ కానీ మాకు 12 కంటే ఎక్కువ వస్తాయి. దాని తర్వాత వేరే స్ట్రాటజీ మీకు చెప్తా. 400 साल పురాణా షహర్ హైదరాబాద్ అని చెప్పి మేమంతా రాస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. షాన్ హమారా, షహర్ హమారా అంటూ మాట్లాడుతూ ఉంటాం. హైదరాబాద్ అంటే తప్పనిసరిగా గుర్తుకు వచ్చేది, యాదికి వచ్చేది పాత బస్తీ. ఆ పాత బస్తీలో ఎవరు మాట్లాడినా, ఎవరు చెప్పినా కూడా ముస్లింల జీవితాలు అత్యంత దారుణంగా, దయనీయంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళే. బీయింగ్ యాజ్ అ ముస్లిం, బీయింగ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, నిజం చెప్పండి, పాత బస్తీలో నిజంగా అలాంటి పరిస్థితి ఉందే? 100%. దానికోసం మా పోరాటం. ఫైనాన్షియల్, సోషల్లీ, ఎడ్యుకేషన్లీ అన్ని బ్యాక్వర్డ్ పెట్టినారు. బ్లాక్ లిస్టెడ్ హైదరాబాద్. ఏదైనా డబ్బులు వస్తున్నాయంటే ఇది బయట నుంచి వస్తున్నాయి. దుబాయ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, ఖతార్ నుంచి, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయి డబ్బులు. ఈ ఎంఐఎం పార్టీ ఎవరికి డెవలప్ చేయదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు అఫ్ఘానా వస్తే వాళ్ళకు ఓట్లు ఏరు, బొగసో డ్రామా వెళ్ళిపోతుంది, వాళ్ళకు అఫ్ఘానా రావద్దు. దానికోసం మేకా లాగా పెట్టినారు. ఆ 25 lakh మందికి మీరు చూడండి. లెఫ్ట్ చూస్తే డెవలప్మెంట్, రైట్ చూస్తే డెవలప్మెంట్. అక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ గచ్చిబౌలి, పార్మా సిటీ, ఇంటర్నేషనల్ సిటీ, ఎవ్రీ సిటీ. కానీ ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ కాలేదు? ఒక మంచి కార్పొరేట్ స్కూల్ లేదు, ఒక మంచి కార్పొరేట్ కంపెనీ లేదు, ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ లేదు. ఎక్కడైనా తిండికి పోవాలంటే ఎక్కడ పోదాం? చార్మినార్ పోదామని చూస్తాం, గోల్కొండ చూస్తాం, సాలార్జంగ్ మ్యూజియం చూస్తాం. ఎక్కడైనా తింటామంటే ఒక మంచి హోటల్ పేరు చెప్పు అన్నా. ఇది రియాలిటీ. దీనికోసమే ఇది కూడా మేము మాట్లాడినాం. డైలెస్ చేస్తాడు, ఇస్తాంబుల్ చేస్తాడు. ఈ ముఖ్యమంత్రి 10 years లో ఒక్కసారి కూడా ఓల్డ్ సిటీకి రాలేదు. రేవంత్ అన్న నువ్వు ముఖ్యమంత్రి అయితేనే ఓల్డ్ సిటీ పోవాలి, మూసీ డెవలప్ కావాలి, హైటెక్ సిటీ లాగా ఓల్డ్ సిటీ 10% కావాలి, ఉస్మానియా డెవలప్ చేయి, మెట్రో రైల్వే తీసుకోరా. అప్పుడు ఆయన అన్నారు ఎస్ ముఖ్యమంత్రి అయితే ఓల్డ్ సిటీ పోతా. ఓకే, మీరు చెప్పింది నిజమే అనుకుందాం, మీరంతా చెప్పేది నిజమే అనుకుందాం. ఓల్డ్ సిటీ మిగతా ప్రాంతాలతో ఏ మాత్రం రిలేషన్ లేదు, పేదరికం ఉంది, దారుణాలు ఉన్నాయి, ఇవంతా ఉన్నాయని అనుకుందాం. అయినా కూడా ఓల్డ్ సిటీలో మొత్తం ఎంఐఎంఏ గెలుస్తోంది. ఓకే, దానికి కూడా మీరు చెప్పిన దాని ప్రకారం బోగస్ ఓట్లే అనుకుందాం. ఎలక్షన్స్ కాకుండా నార్మల్ డేస్ ఉన్నాయి కదా. పాత బస్తీలో నిజంగా అలాంటి దుర్మార్గాలే ఉంటే, ఎంఐఎం నిజంగా అంతటి దుర్మార్గాలే చేసి ఉంటే రివల్యూషన్ వచ్చేది కదా. ఎందుకు రివల్యూషన్ రాలేదు? బీదోలు రెవల్యూషన్ తీసుకురాలేరు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర హిమ్మత్ లేదు. ఎవరు మా ముస్లిమ్స్ తో డబ్బులు ఉన్నారు వాళ్ళ దగ్గర హిమ్మత్ లేదు. గోల్కొండ ఫ్యాక్టరీ, చార్మినార్ ఫ్యాక్టరీ, బాబు ఖాన్, ఎవరికి బలం లేదు. అది ప్రాబ్లం. మా ముస్లిమ్స్ అది ప్రాబ్లం. బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇల్లు లేదు, పిల్లలు ఉన్నారు 4, 5, ఉద్యోగాలు లేవు, బిజినెస్లు లేవు. ఆ పరిస్థితిలో డైలీ ఫైనాన్స్, ఓల్డ్ సిటీలో డైలీ ఫైనాన్స్ 30% డైలీ ఫైనాన్స్ ఇస్తారు ఎంఐఎం వాళ్ళు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్
ఎవరికి ఇచ్చినారు వాడికి చెప్పినా నేను మా మహబూబ్ నగర్ అతనికి అన్న ఓల్డ్ సిటీలో ఒక 10 ఆఫీసులు ఓపెన్ చేయి, ఢిల్లీ ఫైనాన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇద్దాం. ఈ పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా 2 కేసులు ఉంటే వాళ్ళు భయపడిపిస్తారు, రౌడీ షీటర్. ఏదైనా లైట్ ది ఉంటే ట్రాన్స్ఫార్మర్ కేస్, విజిలెన్స్, పిల్లల పెళ్లి ఆపుతారు. అరే ఎంత లంగా బట్టబాస్ పనులు చేస్తారు. ఫైనాన్సర్కి చిన్న 20,000 ఇవ్వాలి, వాడు ఓటు వేయకపోతే ఆ ఫైనాన్సర్ దగ్గర పోయి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చేసి ఆ 20,000కి 40,000 చేస్తారు. ఇట్లాంటి బీద ప్రజల మీద చేస్తారు వీళ్ళు. దానికోసం వీళ్ళకు 100 సార్లు ఛాలెంజ్ చేస్తా కదా, ఇలా కూడా ఛాలెంజ్ చేస్తున్నా కదా. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అని చెప్పు. డైరెక్ట్ లో చేసి వచ్చినారు కదా. అక్బరుద్దీన్ డాక్టర్ కదా, ఎందుకు డెవలప్మెంట్ మాట్లాడరు? వీరి ఈ పార్టీకి మేనిఫెస్టో ఎందుకు ఉండదు? ఏదైనా ఎలక్షన్ లో మేము ఓల్డ్ సిటీకి ఇది డెవలప్ చేస్తారని ఎందుకు మాట అయ్యారు? ఇంత ఫండ్ ఎందుకు తీసుకురామని చెప్పరు? బీఆర్ఎస్ లో ఉన్నారు, 12% రిజర్వేషన్ ఇస్తామంటే ఇవ్వకపోతే మేము ఇడ్సేస్తాం ఈ గవర్నమెంట్. 12% రిజర్వేషన్ ఇవ్వమని ఎందుకు అడగలేదు అసదుద్దీన్? మా ముస్లిమ్స్ కి ఉద్యోగం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? వక్ఫ్ బోర్డ్ కి జ్యుడిషియరీ పవర్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అడగలేదు తమ్ముడు? ఇదే వీళ్ళ దొంగ నాటకం. ఈ దొంగ నాటకంకి బయట పెట్టా అని వీళ్ళకు నాకు ప్రాబ్లం. పర్సనల్లీ ఏం లేదు, ఖుల్లా చెప్తున్నా. నా వర్డ్స్లో, హైదరాబాదీ లాంగ్వేజ్లో, నా అక్కకి అసదుద్దీన్ పెళ్లి చేయలేదు, అసదుద్దీన్ డాక్టర్కి నేను పెళ్లి చేయలేదు. ఏం లేదు, ఐడియాలజీ ప్రాబ్లం. ఇస్లాం పేరు తీసుకొని గడ్డం షెర్వానీ వేసుకొని టోపీ వేసుకొని అందరికి దోచుకొని తింటారు. అసదుద్దీన్ ఇల్లు 1000 కోట్లు, గగన్ పహాడ్లో పోదాం 1000 crore rupees హౌస్. ఆ పరిస్థితిలో నిజమైతే చౌహమల్లా ప్యాలెస్ కానీ తారామతి బరాదరి కానీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటి ముందు పని చేయదు. 1000 crores అయితే 100% మీకు తీసుకోపోతా. గగన్ పహాడ్లో ఉన్నది మీరు చూస్తే పరేషాన్ కావాలి. 1000 crore హౌస్ హిమాయత్ నగర్ లో ఉన్న వ్యక్తి 2004 నుంచి అక్కడ నుంచి వెకేట్ చేసుకొని ఇలా 20 years లో ఒక 1000 crores హౌస్ లో ఉంటున్నాడంటే వాడు ఎంత సంపాదించుకున్నాడు? ప్రజలు అట్లనే ఉన్నాయి. ఎవరు 100 రూపాయలు, వాడు 100 రూపాయలే ఉన్నాడు. కానీ వీడు ఒక 10 కోట్లు మంచి 10,000 కోట్లు అయిందా? ఎట్లా అయింది? మా ముస్లిమ్స్ కి చూపి, ఆ తరీఖా చూపి. రేపు వీళ్ళు ఓల్డ్ సిటీకి వెళ్ళినప్పుడు అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిం పీపుల్ లేకపోతే హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేసే పీపుల్ కొంతమంది ఉంటారు కదా, భాయ్ లేదంటే జనాబ్, మీరేమో బంజారా హిల్స్ లో ఉంటారు, హిమాయత్ నగర్ లో ఉంటారు, లేదా మీరు చెప్తున్నట్లు గగన్ పహాడ్ లో ఉంటారు, మేము ఎందుకు ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ బలికి సస్తున్నాం అని చెప్పి అడగరా? మేకలు అడుగుతారు, మేకలు లాగా పెట్టినారు. ఆఫ్ఘానా వస్తే గుర్రాలు అవుతారు, నాలాగా ఒక పులి పైదా అవుతారు. ఇది సో దానికోసం నేను 100 ఛానళ్ళకి చెప్పిన, ఏ రోజు నేను గెలిచాక ఆ రోజు 100 ఫిరోజ్ ఖాన్లు పుడతారు, ఏ రోజు నేను సస్తే 1000 ఫిరోజ్ ఖాన్లు పుడతారు. అప్పుడునే వీళ్ళకు ప్రాబ్లం వస్తుంది. మేకల్లాగా పెట్టినారు ఓల్డ్ సిటీ మొత్తం. ఎవరు దొంగ నా కొడుకులు కార్పొరేటర్లు, వాడు కోటీశ్వర్లు, ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు. ఎంత డబ్బులు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? క్యాటిల్ లాగా పెట్టుకున్నారు, మొత్తం డీలింగ్ చేస్తారు. ఎవరు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మొత్తం బిజినెస్ డీలింగ్, మొత్తం ల్యాండ్ డీలింగ్స్, మొత్తం లంగా పనులు. లేకుంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఎమ్మెల్యే వస్తాడు అసెంబ్లీకి, మీరు చూడండి అహ్మద్ బలాలా వాళ్ళ కారు చూడండి 5 కోట్లు. ఒక రోజు మండే 5 కోట్ల కారు వస్తాడు, నెక్స్ట్ డే 5 కోట్లు, నెక్స్ట్ డే 5 కోట్లు, 15 కోట్ల 3 కార్లు ఉన్నాయి ఆ ఎమ్మెల్యే దగ్గర. వాడు ఢిల్లీ ఫైనాన్స్ చేస్తాడు. సో ఇది వాస్తవాలు. ఇట్లా చెప్తే మీరు పరేషాన్ అయిపోతారు. ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా కూడా హైదరాబాద్ ముస్లింలు అంటే ఎంఐఎం అంటారు. ఇస్లాంని బూచిగా చూపెట్టి ఎంఐఎం రాజకీయం చేస్తుందా, లేకపోతే మీరు చెప్పినట్లు దారుణాలో దుర్మార్గాలో భయపెట్టి ఎంఐఎం రాజకీయాలు చేస్తుందా? అవేర్నెస్ తీసుకురాలేదు కాబట్టి ఇస్లాం పేరు మీద రాజకీయం చేస్తుంది. మొత్తం వాళ్ళ భాష, వాళ్ళ అటైర్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ టోపీ, వాళ్ళ గడ్డం, డ్రామా, టోటల్ డ్రామా. చేసేది లంగా పనులు అన్నీ చేస్తారు, కానీ పబ్లిక్లో డ్రామా. పబ్లిక్కు అవగాహన లేదు. ఖురాన్ అంటే పిచ్చిగా నమ్మాలి, 100 నమ్మాలి. నేను కూడా నమ్ముతా, కానీ నేను ఎడ్యుకేటెడ్ అని నాకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఖురాన్ అంటే మానత్వం, సాక్రిఫైస్, లవ్, బ్రదర్హుడ్, ఇది ఇస్లాం. కానీ వేరే నరేషన్ చేస్తారు, వేరే నరేటివ్ చెప్తారు. ఇట్లా చెప్పి వాళ్ళు రూల్ చేస్తున్నారు ఓల్డ్ సిటీ. డివైడ్ అండ్ రూల్ వీళ్ళు. బీజేపీ ఎట్లా డివైడ్ అండ్ రూల్, వీళ్ళు కూడా అదే. పొలిటికల్ పోలరైజేషన్.
మేము లేకపోతే హిందూ అటాక్ చేస్తారు, మేము లేకపోతే లవ్ జిహాద్, నీ లేకపోతే XYZ మొత్తం ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అని మొత్తం ఫెనాటిజం, పిచ్చితనం. వాళ్ళ స్పీచ్ లో ఒక్కటి కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. ఒక్క స్పీచ్ చూపియండి నాకు. మీకు కూడా ఛాలెంజ్ యాంకర్ గారు, ఒక్క స్పీచ్ లో అసదుద్దీన్ అక్బరుద్దీన్ వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మీరు ఏం చెప్తే అది చేస్తా. फिरोज भाई आप साफ सीधा बोलना, दिल से बोलना, जो कुछ बोल रहा है आप दिल से बोलना. మీరు ఇస్లాంకి వ్యతిరేకమా లేకపోతే ఎంఐఎంకి వ్యతిరేకమా? ఏ ఇస్లాంకి ఎట్లా? నేను పుట్టిన ముసల్మాన్, ఉంటా ముసల్మాన్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. సత్యదాకా నేను ముస్లిమే. నో, 100% ముస్లిం, 100% ఇండియన్, నో డౌట్. మీరు ముస్లిం అయినా కూడా సెక్యులర్, మీరు ముస్లిం అయినా కూడా ఇండియన్. టు బీ ఫ్రాంక్ చెప్పండి, మీరు నిజంగానే సెక్యులరా లేకపోతే సెక్యులర్ గా షో ఆఫ్ చేస్తారా? నథింగ్. నా అమ్మ చెప్పింది, ఇలా మీ ఛానల్ ముందు చెప్తా. రంజాన్ నడుస్తుంది, 8th క్లాస్ సమ్మర్ హాలిడేస్ నడుస్తుంది. నమాజ్ చదివి వచ్చిన నాన్నతో అమ్మ అన్నం పెడుతుంది. అమ్మ ఏం చెప్పింది అంటే, నమాజ్ చదివినావా? అవు. ఇట్లనే నువ్వేం చేసినావా అన్నాను. నేను అమ్మ ఇట్లా నమాజ్ ఇట్లా పెట్టినా, నెత్తి దేని మీద పెట్టినావా? ఇది మన హిందుస్థాన్, ఈ భూమికి రక్ష చేయాలను. ఒక గట్టి ముస్లిం ఉంటే వాడు మాన్యత్వం ఉంటాడు. ఈ దేశం మన దేశం, నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. ఆ రోజు నుంచి మైండ్లో, ఆ రోజు నుంచి ఇండియా వచ్చేసింది. సో నేను ముస్లిం, ఎస్, పుట్టిన ముస్లిం, సస్తా ముస్లిం, కానీ దేశం కోసం కూడా సచ్చిపోతా. సో ఈ దేశం కాన్స్టిట్యూషన్కి నమ్ముతా, ఖురాన్కి నమ్ముతా, కాన్స్టిట్యూషన్కి నమ్ముతా. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? ఖురాన్ లాగానే చెప్పింది. ఖురాన్ కూడా ఆల్ ఈక్వల్ అంటది, కాన్స్టిట్యూషన్ కూడా ఆల్ ఈక్వల్ అంటది. దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. వీఆర్ ఆల్ ఈక్వల్. ఖురాన్ కూడా అదే చెప్తుంది. ఎవరైనా డిబేట్లో వస్తే చెప్పేద్దాం. ఎంత ఇంటెలెక్చువల్కి నాకు కూర్చోపెట్టు, వాట్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఖురాన్ అదే చెప్తుంది. ఖురాన్ చదువుతారు కానీ ట్రాన్స్లేషన్ రాదు, అది ప్రాబ్లం. నేను ఎంతమంది ముస్లింకి చెప్తా, అందరు చదువుతారు కానీ నేను చెప్పింది ఒక మాట మీ ఛానల్లో చెప్తున్నా. ఎవ్రీ ముస్లిం నోస్ దిస్. ఇప్పుడు నేను చదువుతున్నా, ఖులల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఇది అందరు చెప్తారు. 10 మంది ముస్లిమ్స్ కి కూర్చోపెట్టి దీని మతలబ్ అడుగు, 100 మందికి అడుగు, 1000 మందికి అడగండి, 1000 మందిలో ఒక్కడే చెప్తారు కానీ 1000 మందికి ఇది వస్తుంది. ఇది ప్రాబ్లం. ఖురాన్ చదువుతారు, ట్రాన్స్లేషన్ తెలియదు, అది ఇంటర్ప్రిటేషన్ తెలియదు. ఈ దొంగ నా కొడుకులు ఇట్లా ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేస్తారు. ఆ టెర్రరిస్ట్ ఎట్లా రాంగ్ చేస్తారు? ఆ టెర్రరిస్ట్ ముస్లిం కాదు, రాంగ్ చేస్తారు. ఇది కరెక్ట్. ఖురాన్ అంటే ప్రేమ, మానవత్వం, సాక్రిఫైస్. ప్రాఫిట్ మొహమ్మద్ రోల్ మోడల్. ఎవరైనా ఇంటెలెక్చువల్ ముస్లిం వింటుంటే డిబేట్ కోసం నేను రెడీ బచ్చా, నువ్వు ఎట్లా పిలిచి అక్కడ వస్తా. సో కాన్స్టిట్యూషన్ ఎట్లా సెక్యులర్, ఖురాన్ కూడా అట్లా సెక్యులర్, అదే చేసేది. నా అమ్మ చెప్పింది హిందుస్థాన్ ఎస్, ఇస్లాం ఎస్, దేశం కోసం సస్తా, ఇదే నా ఇస్లాం చెప్తుంది. అమ్మ ఐఎమ్ గ్రేట్ అండ్ హ్యాపీ టు హియర్ దట్ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతారనే వర్డ్స్ మీ నుంచి వింటున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. కానీ మీ మెడలో రుద్రాక్షను పోలినటువంటి మాల ఉంటుంది, మీ ఎడపై తిరంగా జెండా ఉంటుంది. రుద్రాక్షను పోలిన మాలను వేసుకోవటం అంటే హిందూ ఓట్లకి గాలం వేయటమా? మీ ఎదపై తిరంగా జెండా పెట్టుకొని తిరగటం అంటే నేను సెక్యులర్, అంటే నేను ఇప్పుడు దేశభక్తుణ్ణి అని చెప్పుకోకపోతే బీజేపీ వాళ్ళు ఇంకేమైనా చేస్తారనేటువంటి భయం. వాట్ డూ యూ మీన్ ఫిరోజ్ భాయ్? ఫిరోజ్ ఖాన్ ఇస్ స్టైలిష్ ఫెలో. ఇది స్టైల్ నాది, రైట్? ఇది రుక్సాన్సా కాదు, ఇది నా స్టైల్. ఇట్లాంటి ఒక 4-5 చైన్లు ఉన్నాయి. ఇది నా స్టైల్. అండ్ నా గుండె లోపల ఇండియా, నా గుండె బయట ఇండియా, నా నోట్లో ఇండియా, నా మొత్తం రక్తంలో ఇండియా, నా సెల్స్లో ఇండియా. ఒకవేళ ఇది నాకు సంతోషం ఇస్తుందని ఇది నా బ్రాండ్. నేను ఇండియన్ చెప్పుకోకపోతే తిరంగా జెండా అని చెప్పకపోతే బీజేపీ వాళ్ళు మిమ్మల్ని పాకిస్తాన్ అంటారు కాబట్టి భయపడతారా? బీజేపీ కూడా ఇండియన్, కాంగ్రెస్ కూడా ఇండియన్, అందరం ఇండియన్, రైట్? ఎవరో పిచ్చోల్లాగా ఇది పాకిస్తాన్కి పో చెప్తే అది అసదుద్దీన్ స్టైల్. ఆ చీఫ్ ఫెలోస్ కి నేను లెక్క కూడా చేయను. పాకిస్తాన్ కి పో అని చెప్పి అసదుద్దీన్ చెప్పడు, బీజేపీ వాళ్ళు చెప్తారు. చెప్తున్నా, ఈ ఫెనాటిక్ ఫెలోస్ అసదుద్దీన్ కానీ ఈ బీజేపీలో కొంతమంది ఉన్నారు ఫెనాటిక్ ఫెలోస్, వాళ్ళకు నేను కేర్ చేయాలి, రైట్? ఐ లవ్ మై కంట్రీ, ఐ లివ్ ఫర్ మై కంట్రీ. సో ఇది నా బ్రాండ్. ఒకసారి మీరు మోడీని పొగిడారు, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అక్కడితో ఆగిపోకుండా గోషామహల్లో రాజాసింగ్ కి టికెట్ రానప్పుడు ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుంది, సారీ చెప్పాల్సిందే,
టికెట్ రాకపోయినా కూడా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే గెలుస్తారు అని చెప్పి రాజా సింగ్ ని పొగిడారు. ఏంటి బీజేపీ మీద మీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఏం లేదు, ఎవరు మంచి పని చేస్తే అది చెప్తా. గోషామహల్లో రాజా సింగ్ పని చేసినాడు, గెలవాలి అంతే. ఐడియాలజీ డిఫరెంట్, కానీ ఒక సబ్జెక్ట్లో రెఫరల్ టు కాంటెక్స్ కి నువ్వు లార్జర్ పర్సెప్షన్ లో పెట్టవద్దు. ఆ టైంలో ఒక క్వశ్చన్ వేసినారు నాకు, అట్లాంటి బాల్ వేసినారు కాబట్టి అట్లాంటి షాట్ కట్టినా, రైట్. ఇదే ఫిరోజ్ ఖాన్ షాట్ అంటే రాంగ్. క్రికెట్ ప్లేయర్ మీరు, క్రికెట్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్, రైట్. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. కానీ పాలిటిక్స్ లోనే బాగా ఆడలేకపోతున్నారు, యోర్కర్లు వేసినా కూడా సిక్సర్లు కొట్టలేకపోతున్నారు, క్లీన్ బౌల్డ్ అవుతున్నటువంటి విమర్శ ఉంది. అది కూడా కరెక్ట్. బౌలర్ అంతా బాగా లేడు, కానీ పిచ్ బాగాలేదు. బ్యాట్స్మెన్ జబర్దస్త్ అంతే, కానీ సుర్సుర్ బత్తి వస్తే ఏం చేయాలి తమ్ముడు? బోల్డ్ అవుతున్నా లేక బిఫోర్ అవుతున్నా, సో అది పిచ్ తప్పు. గ్యాలరీ నుంచి అవరే చెక్క మారనా అంటున్నా కూడా కాలేకపోతుంది. దాని తర్వాత గ్యాలరీ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది అంటే పిచ్ చేంజ్ చేయి. కానీ పిచ్ చేంజ్ చేయమని చెప్పి అడిగినా కూడా మీ సీఎం సాబ్ ఇవ్వలే కదా మీకు. ఓకే, నో ప్రాబ్లం. సో పిచ్ చేంజ్ చేయి. సో ఇట్లనే కేరళ నుంచి వస్తున్నాం మొన్న. ఒక మహిళ 35 years ఉంటుంది, బుర్ఖా వేసుకొని వచ్చింది. ఫ్లైట్లో వచ్చి చెప్పింది, మా పాప మీ ఫ్యాన్. అది 15 years 14 years అమ్మాయి. నేను చూసి, హలో వాట్ ఈస్ యువర్ నేమ్? రుక్సానా. ఏం అంబిషన్ అంటే IAS IPS అవుతా, మీ వీడియోస్ ఫాలో అవుతా అని చెప్పింది. థ్యాంక్ యూ అమ్మా అన్న. ఆ అమ్మాయి పోతప్పుడు అంటే వాళ్ళ మదర్ పోతప్పుడు ఏమన్నది అంటే, ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోతే హిస్టరీ అడిగినావా, నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావా, వరల్డ్ ఫేమస్ అయిపోయినావా, ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోతే విక్టరీ అడుగు అని చెప్పింది. సో కొద్దిగా మీరు అందరు చెప్తుంటే నేను కూడా దేవుడి దగ్గర విక్టరీ ఏదో అడగాలి అని నాకు ఒక మైండ్లో ఒక థాట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు మీడియాలో మాత్రమే కాకుండా అసెంబ్లీ లాంటి వాటిలో కూడా ఉంటే, పార్లమెంట్ లో ఉంటే బాగుంటుంది చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను మాత్రమే కాకుండా చాలా మంది ఉంటాం ఇదే కదా. 100%. అసెంబ్లీలో ఎలాగ ఉండలేకపోయారు. హైదరాబాద్ సీట్ ఇప్పుడు కాస్త వేకెంట్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్ కాంగ్రెస్ తరపున మీకు బీఫామ్ వచ్చే ఛాన్స్ ఉందా? గెలుస్తారా? అక్కడ బోకస్ ఓట్లు ఉన్నాయి, 6,64,000 ఓట్లు బోకస్ ఇచ్చేసినా నేను. ఓకే ఫైన్. ఇప్పుడు ఎంఐఎంతో మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని దోస్తీ మొదలుపెట్టింది. ఈ దోస్తీలో అసదుద్దీన్ ఏమంటాడా, ఎవరైనా వేసుకోరావయ్యి, ఫిరోజ్ ఖాన్కి వద్దు అంటాడా? ఎందుకంటే నేను వస్తే అసదుద్దీన్కి తిట్టి సాగు కొడతా కదా. ఎందుకంటే వాడు లంగా దొంగ నేను చిన్నప్పుడు చూస్తున్నా కదా. మేము పుట్టినాం హిమాయత్ నగర్లో, అసదుద్దీన్ అక్బరుద్దీన్ కూడా అక్కడనే పుట్టినారు. సో చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం వాళ్ళు ఏం చేసింది, ఎట్లా ఉన్నారు. సో అన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఫిరోజ్ ఖాన్ అంటే వద్దు అన్న, ఎవరైనా తీసుకురా ఫిరోజ్ ఖాన్ వద్దు అంటారు. సో నో ఛాన్స్. సో బీఆర్ఎస్ ని ఖతం చేసే పనిలో ఎంఐఎం తో దోస్తీ కుదిరింది కాంగ్రెస్. పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ కి ఘోరంగా తిట్టినారు చాలా మంది. రేవంత్ రెడ్డిని కూడా నానా మాటలు అన్నారు, కొన్ని సందర్భాల్లో బూతులు అన్నారు. టిఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి అయితే సాలే అని కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన కాస్త అప్రోచ్ కాంగ్రెస్ లోకి వస్తున్నట్టుగా ఉంది. ఇలా తిట్టిన వాళ్ళందరూ మీ కాంగ్రెస్ భాషలో చెప్పాలంటే గేట్లు ఎత్తేస్తే వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఓకే. మేనేం కేసీఆర్, మేనేం బీఆర్ఎస్. అంటే మొన్నటి వరకు అమ్మరాబూతులు తిట్టినా పర్లేదు కానీ మన దాంట్లోకి వస్తే సరిపోతుంది అంతే. ఎందుకంటే మేనేం ఆ పార్టీకి ఫినిష్ చేయాలి అని, నో ప్రాబ్లం. ఎవరికి మాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు, నో ప్రాబ్లం. రియల్ అసాసినేషన్ వాళ్ళది చేద్దామని డిసైడ్ అయినాం కాబట్టి చిన్నది మేము లెక్క చేయము ఇప్పుడు. బై టేకింగ్ ప్రియారిటీ ఇంటూ యువర్ స్టేట్మెంట్, రేపు ఎంఐఎం తో దోస్తీకి కాంగ్రెస్ కి కుదిరితే మీరు అన్నట్లుగానే అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ ఫిరోజ్ ఖాన్ తీసి పక్కన పెట్టాలి, ఫిరోజ్ ఖాన్ సినారియోలో ఉండొద్దు, సినిమాలో ఉండొద్దు అని చెప్పి అనే షరత్ పెట్టినట్టు రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఏం చెప్తారు, నాంపల్లి వద్దురా ఫిరోజ్, జూబ్లీస్ కంటెస్ట్ అయ్యి, హైదరాబాద్ కంటెస్ట్ అయ్యి, మహబూబ్ నగర్ కంటెస్ట్ అయ్యి, మిమ్మల్ని సినారియోలోనే ఉంచకుండా చేయాలి అంటే ఇంపాసిబుల్. రేవంత్ రెడ్డి ఒప్పుకోడు, నాకు తెలుసు. ఆయన గట్టోడు రేవంత్ రెడ్డి. స్టూడెంట్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆయనకు ఏం కావాలి అదే చేసినారు. ఎంత దాకా వినాలి అంతనే వింటాడు, ఎక్కువ వినడు, రైట్. ఒక రియల్ అయిన శక్తి, రియల్ అయిన యోద్ధ, రియల్ అయిన ఇంటిగ్రిటీతో ఉన్న ఒక వ్యక్తి, కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి, ఒక నిజాయితీతో ఉన్న వ్యక్తి అర్ధరాత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పట్టుకున్న జెండా, దానికంటే ముందు ఉత్తమనాతో పట్టుకున్న జెండా ఎవరు అసలు గాంధీ భవన్కే రారు. అప్పుడు ఫిరోజ్ ఖాన్ అక్కడ ఉండి పబ్లిక్కి తెచ్చి హంగామా చేసుకొని, కేసులు నెత్తి మీద బుక్ చేసుకొని, పర్మిషన్లు తీసుకువచ్చి అన్ని చేసిన ఒక వ్యక్తికి రేవంత్ రెడ్డి లాగా ఒక ముఖ్యమంత్రి ఒప్పుకోడు.
ఫిరోజ్ భాయ్ ఇందాక చెప్పుకున్నట్లుగానే 2 ఏళ్లుగా మీరు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ దుష్మన్ గా మారిండ్రు. రేవంత్ రెడ్డి మనిషి ఫిరోజ్ ఖాన్ అనే ముద్ర పడిపోయింది. మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని తొక్కేయలేదా? తొక్కేసిండ్రు కదా. అందరితో నేను బాగున్నా, అందరు మీతో బాగానే ఉంటారు, అందరు బాగా మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు తొక్కితే కూడా నాకు ఏం కాదు, రైట్. నేను రేవంత్ రెడ్డి జిందాబాద్ చెప్పి ఒక వ్యక్తి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని ఒక ఆలోచన పెట్టుకున్నా, దేవుడు అది ఇచ్చినాడు. తొక్కేయచ్చు మిమ్మల్ని, అసలు సాధ్యమవుతుందా? ఎవరితో? వేరే వాళ్ళు కష్టం. నా కాన్స్టిట్యున్సీ నాకు ఉన్నది, నా జనాలు నాకు ఉన్నారు, నా ఐడియాలజీ నాతో ఉన్నది, నా థింకింగ్ నాతో ఉన్నది, ప్రజల మంచి నేను. సో కష్టమవుతుంది ఎవరికైనా. అండ్ ఎవరు నా అగేన్స్ట్ లేరు. వాళ్ళకు ఏమంటే మేము ఇంత సీనియర్లు ఉన్న తర్వాత నువ్వు ఒక జూనియర్ పేరు ఎందుకు తీస్తున్నావా, వేరే పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎందుకు తీస్తున్నావా, రైట్. ఆయనలో యాస కనిపిస్తున్నది, ఆయనలో భాష కనిపిస్తున్నది, మాలో ఇంటెలెక్చువల్ లేం, మా దగ్గర సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, మా స్పీచ్లలో ఏం ప్రాబ్లం, మా ఫైర్లో ఏదైనా ప్రాబ్లం, అదే అడిగిన అంతే. కానీ వాళ్ళకు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు టైగర్ అయినా పెద్ద టైగర్, నువ్వు పులి అయినా పెద్ద పులి, ఆ చారం ఆయనలో చూస్తున్నా, ఆ యాస భాష ఆయనలో చూస్తున్నా. చివరికి మీరు అమాయకపు జింకగానో లేకపోతే అమాయకపు బక్రాగానో మిగిలిపోతారనేటువంటి భావన మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్లో ఉంది, వాళ్ళలో కూడా ఉంది. ఎట్లా మరి ఇలా అయితే కష్టం కదా. ఓకే, మీరే డిసైడ్ చేయాలి, ప్రజలు డిసైడ్ చేయాలి. ఫిరోజ్ ఖాన్ మేకా, లేకుంటే ఫిరోజ్ ఖాన్ పులి, యా ఫిరోజ్ ఖాన్ గుర్రం, యా ఫిరోజ్ ఖాన్ గాడిది. రాబోయే ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుచుకొని వస్తా అని చెప్పి బీజేపీ నుంచి మాధవీలత చెప్తున్నారు. సాధ్యమయ్యే పనేనా? ఆ బోగస్ ఓట్లు తీస్తే సాధ్యం. బీజేపీ గెలుస్తుంది, కానీ నాకు టికెట్ ఇస్తే వేరే సంగతి, నాకు టికెట్ ఇయ్యరు, పక్క పెట్టే. మీరు అడిగారా హైదరాబాద్ ఎంపీ స్థానం కావాలని అడిగారా? నో 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 నో, నేను అడగలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం టైప్ కాకపోతే 100% నాకు ఇచ్చేది. ఓకే, కానీ 6,64,000 బోకస్ ఓట్లు. మళ్ళీ మీ క్వశ్చన్కి కేటగారికల్లీ ఐఎమ్ గివింగ్ యూ ఆన్సర్. 6,64,000 బోకస్ ఓట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన, సిఇఓ తెలంగాణకి సబ్మిట్ చేసిన విత్ ప్రూఫ్స్. మాధవి లత 6,64,000 ఓట్లు తీస్తే బీజేపీ హైదరాబాద్లో గెలుస్తుంది, ఆ ఓట్లు తీయకపోతే ఓడిపోతుంది. ఇది మొత్తం అంతా కూడా కంప్లీట్లీ ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మీరు చెప్పిన బోగస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాత్రమే ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంతే. వాళ్ళ మొత్తం బూత్ ఇన్ఛార్జ్, బూత్ కెప్టెన్, బూత్ ప్రెసిడెంట్, వాళ్ళకు పని వచ్చింది అదే. ఎంఐఎం నా కొడుకు, ఆ వర్కర్కి నువ్వు పట్టుకుంటే వాడికి ఏబిసిడి రాదు, కానీ వాడు బూత్లో ఎంత ఎక్స్పర్ట్ అంటే పిహెచ్డి. నేను అక్కడి నుంచే నేర్చుకున్నా, నా దుష్మన్కి చూసుకొని నేర్చుకున్నా. నాకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ గారు ఏం అడిగినారంటే 6,64,000 విత్ ప్రూఫ్లు నువ్వు ఎట్లా తెచ్చినావా అంటే నేను ఆయనకు చెప్పిన, ప్రజాపాలన ప్రిటెక్స్లో ఎట్టి మహిళలకు పెట్టి వాళ్ళు బుర్ఖాలో బోకస్ చేస్తారు కాబట్టి నేను బుర్ఖా కార్డెడ్ ఉమెన్కి హైర్ చేసుకొని, నా చెల్లెల్లాగా చేసుకొని, వాళ్ళకు మొత్తం అవగాహన చేసుకొని, ప్రతి ఒక్క ఇంటికి పంపించి more than 75 days పొద్దుగా నుంచి సాయంత్రం దాకా కూకట్పల్లిలో వార్ రూమ్ పెట్టుకొని అక్కడి నుంచి ఆపరేట్ చేసుకొని రోజుకి 12 నుంచి 15 గంటలు పని చేసుకొని 52 lakhs నుంచి 55 lakh రూపీస్ ఖర్చు చేసుకొని వాళ్ళకు ఇచ్చి, ఈ మొత్తం రా ఏజెంట్ లాగా వీళ్ళు ఎట్లా బోకస్ చేస్తారు, ఇలా బోకస్ నేను అట్లనే తీసిన, వీళ్ళు బుర్ఖాలో బోకస్ చేస్తారు, నేను బుర్ఖా పంపించుని వీళ్ళ బోకస్ తీసిన. చూస్తుంటే ఆయన ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ లేదు, ఎందుకంటే ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్రెషన్ పెట్టలేరు. అంటే యాక్చువల్గా మీరు తీసుకున్నటువంటి స్టెప్ చాలా రెవల్యూషనరీ స్టెప్. ఆల్రెడీ మీ బాడీలో ఒక బుల్లెట్ ఉంది కదా, ముందు ఇంకొన్ని బుల్లెట్ లేదా? గెలిస్తే 100 ఫిరోజ్ ఖాన్, సస్తే 1000 ఫిరోజ్ ఖాన్. 1000 ఫిరోజ్ ఖాన్ పుట్టాలే కదా తమ్ముడు. అండ్ నా లైఫ్లో దేవుడికి ఫ్రైడే నాడు ప్రే పోతే, రంజాన్లో ప్రే చేస్తే ఒకటే చెప్తా, కిడ్నీ హార్ట్ అటాక్లో పోవద్దు దేవుడా, విప్లవంలో పోవాలి, యుద్ధాలాగా పోవాలి, సావాలి, పులిలాగా బతికినా పులిలాగా సావాలి, అట్లనే ఇవ్వాలి. పెళ్ళంకి రెడీ చేసిన, అమ్మకి చెప్పేసిన, నాన్న ఉన్నప్పుడు చెప్పేసిన, పాప ఉన్నప్పుడు చెప్పిన, అందరు రెడీ. భయపడడం ఎందుకు భయపడను, పెళ్ళం రెడీ ఉంటుంది, ఫిరోజ్ ఖాన్కి ఏదైనా అవుతుంది అని నమ్మకం చెప్పేసిన. రోజు 24 hours జీవితం నాకు, రేపు ఉంటా పోను నాకు తెలియదు, విప్లవం తీసుకువస్తా. ఒకవేళ నేను లేకపోతే నువ్వు కంటెస్ట్ చేయాలి. ఈజీ, సింపుల్. ఎవరేమెందుకు భయపడతారు తమ్ముడు, మీరు కూడా భయపడరు. ఒకవేళ మీ పెళ్ళంకి, మీ పిల్లలకి, మీ అమ్మకి చెప్పేస్తే సస్తే కూడా భయపడవద్దు అని నువ్వు డిసైడ్ అయితే, నువ్వు కూడా నాకంటే ఇంటూ 100 ఫిరోజ్ ఖాన్ అయిపోతావా. భగత్ సింగ్ అట్లనే, సుభాష్ చంద్రబోస్ అట్లనే, మహారాణా ప్రతాప్ అట్లనే, శివాజీ అట్లనే. సింపుల్.
ఆ మైండ్ సెట్తో ఉన్నా. సో లెక్క లేదు, ఏ రోజు పుట్టినా ఆ రోజు సస్తా తమ్ముడు, అది డిసైడెడ్ ఉన్నది. సస్తే హీరోలాగా సావాలి. I don't take much more time. I'll close up with 2 important questions. మీ మీద ఒక కంప్లైంట్ ఉంది. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒక నిక్ నేమ్ తో పిలుస్తారు. ఏంట నేమ్? తుర్కుడా? కాదు, రేడియో అని పిలుస్తారు. సారీ, ఇప్పుడు దాకా చెప్పలేదు. లేదా మీ మీద ఉన్నటువంటి కమెంట్, మీ ఇంటర్వ్యూ కన్నా ముందు ఐ స్పోక్ విత్ యువర్ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ తో చాలా మంది మిమ్మల్ని ఒక నిక్ నేమ్ తో పిలుస్తారు. మీకున్న నిక్ నేమ్ రేడియో. ఎందుకు రేడియో అని పిలుస్తారంటే మీరు ఏం చెప్పాలనుకుంటారో అదే చెప్తారు. మీకు మంచి చెప్పాలనుకున్నా కూడా వాళ్ళని మాట్లాడనివ్వరు, విననివ్వరు అని చెప్తారు. ఈ కంప్లైంట్ ఉందా మీకు? కంప్లైంట్ ఉన్నది, కానీ ఇలా కొత్త బిరుదు ఇచ్చారు రేడియో. నేను ఇవ్వడం కాదు, ఆల్రెడీ వాళ్ళకి చెప్పారు. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు దాకా రేడియో అని వేయలేదు. కానీ మీరు అది చెప్పింది సెకండ్ పార్ట్ ఇస్ రైట్. నేను వాళ్ళ మాట విన్నాను. ఎందుకంటే నా ఈక్వేషన్లో వాళ్ళు రారు. వాళ్ళు ఎప్పుడు నాకు పొలిటీషియన్గా రైట్, డబ్బులు సంపాదించుకో, మనం డెవలప్ కావాలి. ఇలా రాజనీతి మొత్తం డబ్బులు. చూడు, వీడు వస్తాడు, వాడు వస్తాడు, డబ్బులు. నువ్వు పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయవు, నువ్వు మొత్తం లీడర్ తిక్క పిచ్చిగా నువ్వు బిహేవ్ చేస్తావా, కానీ నువ్వు హీరో, అది పక్క పెట్టేయి. కానీ డెవలప్మెంట్ ఎక్కడ? మాది డెవలప్మెంట్ ఎక్కడ? మీ ప్రజల డెవలప్మెంట్ ఎక్కడ? ప్రజల డెవలప్మెంట్ కావాలంటే ఇండియాలో కొద్దిగా నువ్వు డిప్లొమేట్ కావాలి. ఇట్లా గట్టిగా చెప్పకు, నీకు ధైర్యం ఉన్నది అని ఎప్పుడు నువ్వు చెప్పకురన్నా, నీ కాలు మొక్తామని చెప్తా. కానీ రేడియో అని చెప్పలేదు. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నీ అమ్మ నీ ధైర్యంకి మెచ్చుకోవాలేరా, గ్రేట్ ఫెలో అంట. అది కూడా చెప్పాలి నువ్వు. నాకు నేను గ్రేట్ చెప్పాలని ఏం లేదు, నాకు ఏం పొగలు లేదు, డౌన్ టు అర్త్ మంచి, చిన్న మంచి, ఏదో ఒక మార్పు తీసుకోవద్దామని వచ్చిన. నా జీవితంలో ఏం లేదు విజయ్ గారు, రైట్. నాన్న ఒక గాడ్ ఫాదర్, ఆయన చనిపోయినారు. ఒక పాప, ఆమె చనిపోయింది. భార్య ఉన్నది. ఒక తానియా ఫౌండేషన్ పెట్టుకొని 500 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నది. తానియా ఫౌండేషన్ పెట్టుకొని 500 చేంజ్ ఇప్పుడు ఇస్తుంది. మా భార్య టార్గెట్ 10,000 మందికి తానియా లాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆమె సక్సెస్ కావాలి. ఓకే, ఆమె పని మీద ఉన్నది. మీరు చేస్తున్న సర్వీస్ కానీ మీ మోటో కానీ ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను కూడా చాలా చూసి ఉన్నాను. కానీ పాలిటిక్స్ లో ఇంత ఫ్రాంక్నెస్ పనికిరాదు ఫిరోజ్ భాయ్. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర వినాల్సిందే. పార్టీలో ఎవరి మాట వినరు, పాలిటిక్స్ తీసుకునేటువంటి క్రమంలో మొత్తం అంతా కూడా 1 సైడెడ్గా పోతారు అనేటువంటి కంప్లైంట్ కూడా ఉంది. బట్ లాంగ్ రన్ లో అది ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒకవేళ మాట ఎవరిది వినాలి అంటే నేను ఎవరికి మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటా, ఎవరికి లైక్ చేస్తా వాళ్ళ మాట వింటా. ఓకే, సో ఇప్పుడు రాజకీయంలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎవరికి నేను లైక్ చేస్తా అంటే రేవంత్ రెడ్డి చెప్తే వింటా, ఖుల్లా అంటున్నా. రాహుల్ గాంధీ కూడా చెప్తే విన్నా. ఒక మాట స్ట్రైట్ గా అడగనా, ఏం మందు పెట్టిన మీ సీఎం సాబ్ నీకు? మాట్లాడితే రేవంత్ రెడ్డి మందు కాదు, లవ్ ఇస్ బ్లైండ్ అని విన్నావా కదా? అదే ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ అండ్ వార్ అండ్ లవ్. నో, లవ్ ఇస్ బ్లైండ్. కానీ రాజకీయాల్లో గుడ్డి నమ్మకం పనికిరాదు. ఏం గుడ్డి కాదు, ఏం గుడ్డి? ఆయన మొత్తం కేసీఆర్ కి ఫినిష్ చేసేస్తున్నాడు 2 సంవత్సరంలో. ఏం గుడ్డి నమ్మకం? 15 years ముఖ్యమంత్రి. ఏదైనా నీకు డౌట్ ఉన్నది? ఎవ్రీ డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది, డే బై డే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతుంది. ఏదైనా డౌట్? నథింగ్ ఇస్ డౌట్. ఇది 9 ఫస్ట్ డే నుంచి క్లియర్ ఉన్నా. ఐసీయూలో ఉన్నది కాంగ్రెస్, వెళ్ళిపోయింది కాంగ్రెస్. ఏమరా మీ దగ్గర 1000 రూపాయలు లేవు, కాలు మొక్కుతున్నారు, 100 మాటలు మాట్లాడినారు. మీ వాళ్ళే మాట్లాడినారు. నేను కూడా అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడినా. చూడరా బై 224లో అప్పుడు మాట్లాడదామన్నా. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ 100 days తర్వాత మాట్లాడతాం. మా ఫిగర్ 100 వచ్చేస్తుంది, అప్పుడు మాట్లాడతా. డే బై డే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతాడు. ఓకే, ఆన్ రికార్డ్ చెప్పండి. ఇప్పటి వరకు మీకు ఎలాంటి పదవి ఇవ్వలేదు, ఇక ముందు ఇస్తారో కూడా నాకైతే తెలియదు. ఇన్ కేస్ రేవంత్ రెడ్డి జపం చేస్తున్నటువంటి ఫిరోజ్ ఖాన్ కు అదే రేవంత్ రెడ్డి ఏ న్యాయం చేయకపోతే కాంగ్రెస్ లో ఉంటారా, గుడ్ బై చెప్పేస్తారా? ఫస్ట్ మీ డౌట్ కి క్లారిఫై చేస్తాం. ఇప్పుడు అందరు పోస్టులు ఎవరెవరికి ఇస్తున్నారు? నాన్ కంటెస్టెడ్. ఎవరెవరికి పోస్టులు వచ్చింది 1% కూడా కంటెస్టెడ్ కాదు. ఒక పేరు చెప్పేసేయండి. కంటెస్టెడ్ వీళ్ళకు ఇచ్చిన ఎవరికి ఇయ్యరు. ఎందుకంటే ఆ వాల్ క్రియేట్ చేస్తున్నారు హైకమాండ్. ఇంకా రేవంత్ రెడ్డి ఎవరు కంటెస్ట్ చేసినారు 1 year దాకా వీళ్ళకు పనిష్మెంట్ ఇద్దాం, ఎవరికి ఇవ్వద్దు. మధు యాష్కి గౌడ్ కానీ, జగ్గారెడ్డి కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ ఇవ్వద్దు. వీళ్ళంతా పార్టీకి దూరం అయిపోతే వినండి, దూరం కాదు. ఈ మొత్తం పేర్లు చెప్పింది యోధ. ఈ యోధ టైం దూరం కాదు. పవర్ రాని పవర్ రాకపోని వాళ్ళ లోపలనే పవర్ ఉన్నది. మాలాగా జగ్గారెడ్డి వాళ్ళు బయట పవర్ చూడం, మేము లోపల పోయి పవర్ చూస్తాం. మాలోనే ఒక సూపర్ ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, మాలోనే సూపర్ జగ్గారెడ్డి ఉన్నాడు.
మాలోనే ఒక సూపర్ మధు యాస్కి ఉన్నాడు. ఇది కాదు, అది వేరే పొలిటీషియన్లకు చెప్పురాల్లా, అది మాకు చెప్పవద్దు. సో మీ క్వశ్చన్కి సమాధానం, కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎప్పుడు వాల్ బ్రేక్ అవుతుంది మేమందరం వచ్చేస్తాం. రేవంత్ రెడ్డి మాకు తీసుకువచ్చేస్తాడు, హైకమాండ్ తీసుకువచ్చేస్తుంది, అది పూర్తి నమ్మకం ఉన్నది. దట్స్ ఆల్. ఇప్పుడు హనీమూన్ టైం ఎవరిది నడుస్తుంది? నాన్ కంటెస్టెడ్. ఓకే, నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. మీకు ఏ పదవి ఇవ్వకపోతే, మీకు న్యాయం చేయకపోతే రేవంత్ రెడ్డితోనే ఉంటారా? రేవంత్ రెడ్డి జపం చేస్తారా? లేకపోతే వెళ్ళిపోతారా? 100% రేవంత్ రెడ్డితోనే ఉంటాం, 100% ఉంటాం. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు ఒక ఛానల్ నాకు క్వశ్చన్ అడిగింది, నువ్వు కాంగ్రెస్లో ఉంటావా లేకుంటే రేవంత్ రెడ్డి వేరే పార్టీ పెడితే రేవంత్ రెడ్డితో వెళ్ళిపోతావా? అప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డితో వెళ్ళిపోతాను. ఇలా నువ్వు అడుగుతున్నావా? మీరు అడుగుతున్నారు, సారీ, నో ప్రాబ్లం. రైట్, మీరు అడుగుతున్నారు. ఏది ఇవ్వకపోతే కూడా రేవంత్ రెడ్డితో ఉంటాం. కాంగ్రెస్ బాగుపడాలి, రేవంత్ రెడ్డితో బాగుపడుతుంది, మా వర్కర్స్ బాగుపడతారు. మాకు పూర్వ వైభవం వచ్చింది, అర్ధరాత్రి ఐసీయూ నుంచి బయట వచ్చింది. లార్జర్ ఇంట్రెస్ట్ 100%, రైట్. ఫర్ మీ హిస్టరీ, విక్టరీ కాదు, పోస్టులు కాదు, ఈ పర్సనాలిటీ, ఆ పర్సనాలిటీ సాల్. రైట్. పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. బట్ ఏది ఏమైనప్పటికీ నేను రేవంత్ రెడ్డితోనే ఉంటా, రేవంత్ రెడ్డితోనే పోతా అని చెప్పుకుంటున్నారు. లెట్స్ సీ పాలిటిక్స్ లో ముందు ఏం జరిగిందో చూద్దాం. ఎనీవే, మీ బిజీ షెడ్యూల్ లో మాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హాట్ సీట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నైస్ స్పీకింగ్ టు యూ. థ్యాంక్ యూ.